హాయ్ అండి. ఇవాళ మా వంటింట్లో నేనేం చేస్తున్నానంటే, కజ్జికాయలు చేస్తున్నానండి. దసరా కదా! అయితే ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. చూడండి, ముందుగా బాండీ పెట్టుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక చిన్న గ్లాస్‌తోని నేను గోధుమ నూక ఉంటుంది కదండీ! అది వేసుకొని, మరీ ఎర్రగా కాదు, అలా ఒక 2 నిమిషాలు వేయించుకున్నాననమాట. ఈ విధంగా వేయించుకున్నాను. ఇందులోని ఒక 2 కప్పులు బాగా ముదరగా ఉన్న కొబ్బరి కోరు కూడా వేసుకుంటాను. ఇది వేగిపోగానే. వేగిపోయిందిది. ఇప్పుడు 2 కప్పులు కొబ్బరి కూరు వేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకుంటాననమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలాచీ వేసుకోండి. కప్పున్నర పంచదార ఏసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. మరీ ముద్దగా అవ్వకూడదనమాట. ఈ పంచదార అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక్క స్పూను నెయ్యి వేసుకుందాము. మంచి రుచి వస్తుందనమాట ఇలా నెయ్యి వేస్తే. చూడండి, ఈ విధంగా కొంచెం పొడి పొడిలాడుతూనే ఉండాలనమాట. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు మనం కజ్జికాయలకి గోధుమ పిండిను, మైదా పిండి కప్పు తీసుకున్నాను. చూడండి, ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేయిస్తున్నాను అనమాట. ఆఫ్ చేసి అలా ఉంచాను పక్కన. గోధుమ పిండిను, మైదా పిండి కలిపి చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లోనే ఉత్త మైదా పిండి అంటే పెద్దవాళ్ళు కూడా తింటారు కదా, మంచిది కాదని కొద్దిగా పంచదార వేసుకొని కలుపుకుంటున్నాను ఇందులోనే. కలుపుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలిపేసుకోవడమేనండి. ఇలా గాని కజ్జికాయలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. దసరా కదా అని చేస్తున్నాను. బొమ్మల కొలువు ఒకటి పెట్టాము. అందుకని మరి పేరెంటాళ్ళు ఎవరైనా వస్తే ఇవి ఇవ్వచ్చు కదా అని. చూడండి, ఇలాగ చేసుకొని ఒక చపాతీలాగా, పెద్ద చపాతీలాగా ఒత్తిస్తున్నాననమాట. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత, పలచగా ఒత్తేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక కప్పు ఉంటుంది కదా, డబ్బాదేదైనా. నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. మీరు ఏ సైజులో అయినా తీసుకొని ఇలాగా రౌండ్ షేప్ కోసం అనమాట ఇది. ఈ విధంగా చపాతీలాగా అంటే పూరీలాగా రౌండ్ షేప్ పెట్టేసుకోవాలి. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఈ కజ్జికాయలతో పాటు ఇంకో 2 కూడా పెట్టుకున్నానండి. చంద్రకాంతాలును, కొబ్బరికాయ, పంచదార కలిపి రసకూర అంటారు కదా, అవి కూడాను. కాకపోతే ఈ వీడియోలో ఓన్లీ కజ్జికాయలు ఒకటే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇలా పెట్టేసుకొని వీటిని చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసాయో. ఇప్పుడు వీటిల్లోని మనం తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, ఆ స్టఫ్ ఇందులో పెట్టేసుకోవడమే. మా ఇంట్లో కజ్జికాయలు చేసుకునేది లేదన్నమాట. నేను కొందాం అనుకుంటూనే ఈ హడావిడిలోని కొనలేదు. అందుకు మామూలుగానే చేసేస్తున్నాను. చూడండి, ఇలాగా పెట్టుకొని మధ్యలోని దీన్ని ఫోల్డ్ చేసుకోవడమే ఈ విధంగా. అదే కజ్జికాయలు చేసుకునేది ఉంటే మటుకు ఈజీగా అయిపోతుంది. మరేం చేస్తాను ఇవాళ మా ఇంట్లో అయితే, మా వంటింట్లో లేదనమాట. అయినా పర్వాలేదులేండి. లేదని ఆగిపోలేము కదా, ఏదో ఒకటి మన చేత్తోని ప్రయత్నం అన్నది చేయాలి కదా. చేసినందుకైతే బాగా వచ్చింది. మీరే చూడండి, అన్నీ ఇలాగే చేశాను.
చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మిగతా పూరీలు కూడా ఇలాగే ఈ కొబ్బరి మిశ్రమం పెట్టి ఇలా కజ్జికాయలాగా చేసుకోవాలి. చూడండి నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఈ కజ్జికాయలని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో అయితే మాడిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించేసుకోవాలి. అంతేనండి, సింపుల్గానే అయిపోతుంది. చాలా రుచిగా అయితే ఉంటాయి. ఇవి వేగిపోగానే మీరు సర్వింగ్ బౌల్లో కానీ అంటే ఒక డబ్బాల్లో వేసి పెట్టుకుంటే చల్లారేకి వేసుకొని పెట్టుకోండి. అందరూ అయితే మైదా పిండితోనే ఏకాండి చేస్తారు, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మైదా అంత మంచిది కాదంటారు. కాబట్టి రెండు మిక్స్ చేసి నేను చేశాను అనమాట. ఇవి చూడండి ఇలా వేగిపోగానే తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగల కజ్జికాయలు రెడీ అయిపోయినట్టే. మేమైతే కజ్జికాయలని ఇలాగే చేస్తాము, కానీ రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ కజ్జికాయల వీడియోకి మీ అమూల్యమైన లైక్ ఒకటి ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.